ఈ రోజు మార్కెట్‌లో ఏం జరిగిందో అనలైజ్ చేద్దాము. అలానే రేపు మార్కెట్‌లో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా ఒకసారి మనము ప్రెడిక్ట్ చేద్దాము. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సీపీఆర్‌ని తీసుకున్నట్లయితే యెస్టర్‌డే సీపీఆర్ కన్నా కూడా ఇవాళ సీపీఆర్ లోవర్ వాల్యూ సీపీఆర్ ఉంది. ఓకే. సో, లోవర్ వాల్యూ సీపీఆర్ అంటే ఏంటి? నిన్న సీపీఆర్ కన్నా ఇవాళ సీపీఆర్ కిందుంది. ఒకవేళ మార్కెట్ సీపీఆర్ కింద ఓపెన్ అయితే సీపీఆర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తది. ఓకేనా? అలా కాకుండా లోవర్ వాల్యూ సీపీఆర్ అయ్యి ఒకవేళ ప్రైస్ సీపీఆర్ పైన ఓపెన్ అయిందనుకోండి. అంటే ఏందంటే మార్కెట్‌లో ఓవర్ నైట్ మార్కెట్‌లోకి గుడ్ న్యూస్ వచ్చిందని తెలుస్తదనమాట. మనకు మార్కెట్‌లో గుడ్ న్యూస్ ఉందా లేదా తెలియడం కోసము మనము వేరే న్యూస్ ఛానెల్స్ అంతా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకు చార్ట్‌లో నుంచే మాక్సిమం ఇన్ఫర్మేషన్‌ని చార్ట్‌లో నుంచే మనము మార్కెట్‌లో ఏం జరుగుతుందో చూడొచ్చు. సో, మనకు క్లారిటీ ఏముంది? సో, లోవర్ వాల్యూ సీపీఆర్ ప్రైస్ సీపీఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి సీపీఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్ సీపీఆర్ అంటే. సీపీఆర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది కాబట్టి. సో, సీపీఆర్ దాటలేదు. ఓకేనా? నెక్స్ట్ కేస్ ఏంటి? ఫస్ట్ కేస్ ఏంటి? లోవర్ వాల్యూ సీపీఆర్ చెప్పాను. నెక్స్ట్ కేస్ ఏంటి? నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకేం కావాలి? సీపీఆర్ కింద ఓపెన్ అయిన బారు కంపల్సరీగా రెడ్ బార్ అవ్వాలి. రెడ్ బార్ లో బ్రేక్ అవ్వాలి. లేదా 15 మినిట్స్‌లో ఉన్న బార్ బ్రేక్ అవ్వాలి. సో, జనరల్‌గా ఏందంటే, మా స్టూడెంట్స్ కానీ, మేము గాని ఎలా ట్రేడ్ చేస్తామంటే, ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేకౌట్ కావాలి. అంతకుముందు మనం 15 మినిట్స్ లోపల ట్రేడ్ చెయ్యమా అంటే, ట్రేడ్ చేస్తాము. బట్ మనకేందంటే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వాలి. ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్ అయ్యి, ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయిన రోజు మార్కెట్‌లో ట్రెండింగ్ మార్కెట్ కానీ, మంచి వోలటాలిటీ ఉన్న మార్కెట్ గాని చూస్తాం. బట్ ఓకే. ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వాలి. అంటే ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో, మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్ అవ్వని రోజు. సో, ఇవాళ 28 ఫస్ట్ బార్ ఏంటండి? ఫస్ట్ 1 అవర్ బార్ ఇది. సో, ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వల. నిన్న గూడా ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వల. నేను మీకేమంటున్నాను? ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయిన రోజు మాత్రమే మనం మార్కెట్‌లో మొమెంటమ్ జూస్తాము. లైక్ డైరెక్షనల్ మొమెంటమ్ గాని, సో ట్రెండ్ డే మార్కెట్ గాని మనం చూస్తాం. జనరల్‌గా ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్ అవ్వడం ఇంపార్టెంటే. ఫస్ట్ 1 అవర్ బ్రేక్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. సో, 1 అవర్ బ్రేక్ అవ్వని రోజులు ఏమైతదంటే మార్కెట్‌లో మేబీ సైడ్‌వేస్ డే గాని, టిపికల్ డే గాని, లేదా రేంజ్ మార్కెట్ గాని అవుతది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 అవర్ బార్, ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వని రోజుల్లో 3 టైప్స్ ఆఫ్ డేస్ ఉంటాయి. సో, ఒకటి సైడ్‌వేస్ డే. సైడ్‌వేస్ డే అంటే మనందరికీ తెలుసు. ఫస్ట్ 1 అవర్ బార్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయిద్ది. తర్వాత డైరెక్షన్ ఏమీ లేకుండా ప్రైస్ అలా ట్రేడ్ అయిపోయిద్ది. సో, రేంజ్ మార్కెట్. రేంజ్ మార్కెట్ అంటే ఏంటంటే, సో, ఒక, ఒక రేంజ్ క్రియేట్ అయ్యి, ఆ రేంజ్‌లో నుంచి పైకెళ్ళినప్పుడు అక్కడ రెసిస్టెన్స్, కింద సపోర్ట్ లెవెల్ కింద ఒక క్లీన్ రేంజ్‌లో మార్కెట్ వెళ్తది. లైక్ ఇవాళలాగా. ఇవాళ మీకు మంచి రేంజ్ కనిపించింది. నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తున్న రేంజ్ ఉంటది. థర్డ్ 1 అవర్ బార్ బ్రేక్ అవ్వని రోజు ఏముంటదంటే టిపికల్ డే. టిపికల్ డే. టిపికల్ డే అంటే ఎలా ఉంటదంటే, ఫస్ట్ 1 అవర్ లైక్ ఇలాగ. ముందు రోజు కూడా టిపికల్ డే. ఒక స్ట్రాంగ్ డైరెక్షనల్ మొమెంటమ్ ఉండి, తర్వాత 1 అవర్‌లోనే ప్రైస్ స్ట్రక్ అవుతది. బట్ స్ట్రాంగ్ బార్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డే మంచి మొమెంటమ్ ఉంటది మార్కెట్‌లో. ఓకేనా? సో, ఇవాళ గూడా సో, కొన్ని సార్లు ఏమైద్దంటే ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్ అవ్వదు. ఒకవేళ 15 మినిట్స్ బార్ బ్రేక్ అయినప్పుడు 1 అవర్ బార్ బ్రేక్ అవ్వదు. సో, ఇప్పుడు మనకు జనరల్‌గా ట్రేడింగ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఎయిదర్ సైడ్‌వేస్ డే రోజు మార్కెట్‌లో స్ట్రక్ అయిపోతాం. ఇవాళ రేంజ్ డే స్టిల్ లాట్ ఆఫ్ ఎంట్రీస్ దొరికాయి. చాలా బావుంది ఇవాళ. ఎందుకు ఐబీ బ్రేక్ అవ్వలేదు కానీ ఎంట్రీస్ మంచిగా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఎంట్రీస్ కూడా. సో, సైడ్‌వేస్ డేలో మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ బారు బ్రేక్ అవ్వదు. ఫస్ట్ 1 అవర్ బారు బ్రేక్ అవ్వదు. సో, ఆ ఫస్ట్ 15 మినిట్స్ బార్‌లోనే మార్కెట్ స్ట్రక్ అయిపోయిద్ది. డైరెక్షనల్ ఉండదు. రేంజ్ కూడా ఉండదు. అలా స్ట్రక్ అయిపోయింటది. అంటే మనకు 5 మినిట్స్‌లో చూస్తే రెడ్, గ్రీన్ అలా ప్యూర్ కలర్ చేంజెస్ ఉంటాయి తప్ప డైరెక్షన్ ఉండదు. రేంజ్ కూడా ఉండదు. సో, ఇవాళ ఇనీషియల్ బ్యాలెన్స్ బ్రేక్ అవ్వలేదు. ఇనీషియల్ బ్యాలెన్స్ అంటే ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ట్రేడింగ్ డేటాని ఇనీషియల్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా? కనిపించిందా? ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద ఇనీషియల్ బ్యాలెన్స్ మనకి బ్రేక్ అవ్వల. ఓకే. సో, నేనేమన్నాను మీకు? మనకు మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే న్యూస్ ఫాలో అవ్వాల్సింది గానీ, ఎఫ్ఐ డేటా, డిఐ డేటా అంత అవసరం లేదు. ఓవర్ నైట్‌లో న్యూస్ వచ్చినాయి. ఎనీథింగ్ మనకు మార్కెట్‌లో ఉన్న చార్ట్ అనేది చెప్తది. సో, ఇప్పుడు ఒకవేళ మీకు టోటల్ 7 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. సో, ఇవాళ ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్ డే పడిద్ది. రేపు కూడా ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్ డే పడిద్ది. ఇంతకు మించి వేరే ట్రేడింగ్ డేస్ పడవు. ఓకేనా? సో, ఇవాళ రేంజ్ మార్కెట్. సో, ఎందుకంటే 1 అవర్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి. మీకు ఇలాంటి డేస్‌లో ఇంత మొమెంటం ఎందుకొచ్చింది? ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డే బ్రేక్ అయినప్పుడు మొమెంటం ఉంటది. ఇదిగోండి. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డే బ్రేక్ అయినప్పుడు. ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డే బ్రేక్ అయినప్పుడు. ఓకే. సో, మంచి మొమెంటం ఉంటది. ఎక్కువ దూరం ప్రైస్ కూడా ట్రావెల్ అయింది. ఓకేనా? సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇవాళ ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డే బ్రేక్ అవ్వల. ఓకే. సో, అంతే యాస్ సింపుల్. సో, ఓవర్ నైట్‌లో న్యూస్ రాలేదని నేనెలా చెప్పాను?
ఓవర్ నైట్‌లో న్యూస్ చూడగానే ఎలా తెలిసిందంటే నాకు హ్మ్. లోవర్ వాల్యూ సీపీఆర్, ప్రైస్ ఏమో సీపీఆర్ కిందనే ఓపెన్ అయింది కాబట్టి, ఒకవేళ మార్కెట్‌లో ఏదన్నా పాజిటివ్ న్యూస్ వచ్చునుంటే సీపీఆర్ పైన ఓపెన్ అయ్యిద్ది. అది మీకు రోజు ఫాలో అయ్యారనుకోండి వీడియోసు, మీకొక డేని ఎలా చూసుకోవాలో అర్థమైతది. ఫస్ట్ డే మీకు కొంచెం అర్థం కావడం కష్టంగానే ఉంటది. సో, ఇప్పుడు నేనేం చెప్దాం అనుకుంటున్నాను మీకింకా, మీరు నేను ట్రెండ్ అని 3 వీడియోస్ చేసుంటాను. 3 వీడియోస్ చేసింది మీరు అర్థం చేసుకుంటే, సో, ట్రెండ్ మీద 3 వీడియోస్ ఉంటాయి మన ఛానెల్‌లో. అవి చూస్తే, సో, ఎంట్రీస్ ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తది. ఫైన్ ఓకే. సో, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్‌లో చిన్న పానిక్ ఉండే. క్లారిటీ లేకుండే. లేటర్ పార్ట్‌లో మనకు నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను ఒక మంచి హ్మ్, ఎంట్రీస్ దొరికాయి. ఓకే. ఇది మన లాంగ్ టర్మ్ ట్రెండ్. ఇది మన షార్ట్ టర్మ్ ట్రెండ్. ఇంట్రాడే మొత్తం గూడా మనము ఒక 3 ట్రెండ్స్ స్పెసిఫై చేసుకున్నాము. ఇంట్రాడే ఇంట్రాడేలో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అలానే మిడ్ టర్మ్ ట్రెండ్ తీసుకుంటాము. ఓకేనా. ఒకసారి మీరు ఆ వీడియోని చూసారనుకోండి మీకు అర్థమవుతది. సో, ఇలాంటి రేంజ్ డేస్ లేదా రేంజ్ డేస్ టిపికల్ డేస్‌లో మనకు 2 మినిట్స్‌లో నుంచి, 1 మినిట్‌లో నుంచి చాలా మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. మన షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర రిజెక్ట్ అయింది. సెకండ్ టైమ్ రిజెక్ట్ అయింది. థర్డ్ టైము రిజెక్ట్ అయింది. ఫోర్త్ టైము రిజెక్ట్ అయింది. ఫిఫ్త్ టైము రిజెక్ట్ అయింది. మన షార్ట్ టర్మ్ ట్రెండ్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాస్‌లో అంతా కూడా 1 మినిట్‌లో నుంచి రిజెక్ట్ అయింది. సో, ఆహ్, మనకు రిజెక్ట్ అయినప్పుడు మన స్టాప్ లాస్ ఏంటి? ఒక బార్‌ని మనము స్టాప్ లాస్ కింద తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. ఒక బారే మన స్టాప్ లాస్. బార్ వైలేషన్ జరిగినప్పుడు మాత్రమే ఒక బార్ స్టాప్ లాస్‌తో ఎంట్రీ తీసుకుంటాం. సో, ఇవాళ మంచి ఎంట్రీస్ ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ కూడా మంచి మొమెంటమ్ ఉంది. చూసినట్లయితే. ఆఫ్టర్‌నూన్ కూడా మంచి మొమెంటమ్ ఉంది. లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్. సో, లోవర్ హై మార్కెట్ ఫార్మ్ చేసింది. ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. ఓకే. 12:00 నుంచి 1:15 దాకా మంచి ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఒకటి చూద్దాము. ఓకే. సో, 1 మినిట్‌లో నుంచి నేను చూసినట్లయితే, సో, రీట్రేస్‌మెంట్ ఎప్పుడు కూడా మోర్ థాన్ 1 బార్ ఉన్నది రీట్రేస్‌మెంట్ కింద తీసుకుందాం. అపోజిట్ కలర్‌లో. ఓకేనా. సో, లెగ్ రీట్రేస్‌మెంట్, లెగ్ రీట్రేస్‌మెంట్. ఓకే. లెగ్ రీట్రేస్‌మెంట్. ఎందుకని? మనం ఒక రీట్రేస్‌మెంట్ మనం తీసుకోవాలంటే అపోజిట్ కలర్ బార్స్ 2 కన్సిక్యూటివ్ బార్స్ వస్తేనే రీట్రేస్‌మెంట్ లెక్క. ఓకేనా? ఏ టైమ్ ఫ్రేమ్‌లోనైనా మోర్ థాన్ 2 కన్సిక్యూటివ్ బార్స్, మోర్ థాన్ 1 కన్సిక్యూటివ్ బార్ వచ్చినప్పుడు అది రీట్రేస్‌మెంట్ లెక్క. ఓకే. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏమైంది? ప్రైస్ హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటా వెళ్ళింది. ఓకే. హైయర్ లోస్ కూడా ఫార్మ్ చేసుకుంటా వెళ్ళింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏం చేసింది మార్కెట్? లోవర్ హై ఫార్మ్ చేసింది. ఇది హై అనుకుందాం. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది? లోవర్ హై ఫార్మ్ చేసింది. లోవర్ హై ఫార్మ్ చేసి ప్రీవియస్ లోని బ్రేక్ చేసి కిందకెళ్ళింది. ఓకేనా. సో, కొన్ని సార్లు ట్రెండింగ్ మార్కెట్స్‌లో ఎలా ఉంటదంటే, సో, ట్రెండింగ్ డే వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ట్రెండింగ్ డేస్‌లో ఏముంటది? ఇట్లా హైయర్ హైస్, హైయర్ లోస్ మార్క్ చేసుకుంటా ఎళ్లి, ఎక్కడో దగ్గర లోవర్ హై ఫార్మ్ చేసి, మళ్ళీ ఎయిదర్ షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గరకొచ్చి కానీ, లేదా మిడ్ టర్మ్ ట్రెండ్ దగ్గరకొచ్చి కానీ, మళ్ళీ మార్కెట్ ఏం చేసిద్ది? స్ట్రెంత్ గెయిన్ చేసి, మళ్ళీ హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటా, ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేస్తది. ఇలాంటిది ఎప్పుడు జరుగుతది మనకు? మనకి ఏ రోజైతే ఐబీ బ్రేక్ అవ్వని రోజుందో మనకు తెలుసు. ఆ రేంజ్ డే ఉంటది. సైడ్ వేస్ డే ఉంటది. ఆల్రెడీ ఫస్ట్ 1 అవర్ ఆఫ్ ద డేటా అయిపోయింది కాబట్టి టిపికల్ డేలో నెక్స్ట్ ఏదో జరిగే ఛాన్సెస్ తక్కువ. తక్కువ. ఓకే. సో, ఈ పార్ట్ మనకు ట్రేడబుల్‌గా ఉంది కాబట్టి నేను సింపుల్‌గా ఉందని చెప్పాను. మనము డైలీ మనం ఎలా చూసుకుంటా వెళ్తే మీకు కూడా ఐడియా వస్తది. ఓకేనా. సో, జనరల్‌గా నేనేమంటానంటే మన ఎంట్రీస్ ఎయిదర్ మనం అనుకున్న ఎంఏ దగ్గర గాని, లేదా మన షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర కానీ, బార్ వైలేషన్ బేసిస్‌తోని ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా. అది మీకు ఎలా ఎంట్రీస్ తీసుకోవాలో కూడా బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్‌లో చెప్తాను. లేదు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం తీసుకున్నామనుకోండి, రేపు ఒక బ్రేక్‌ఔట్ వస్తే గ్యారంటీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక బ్రేక్‌ఔట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్‌ఔట్ లేకపోయినా ఓకే. మొమెంటమ్ అయితే ఉంటది. అంటే ఒక డైరెక్షనల్ మూవ్‌మెంట్ ఉంటది. నేను బ్రేక్‌ఔట్ లేకపోతే అని ఎందుకన్నాను? బ్రేక్‌ఔట్ లేకపోతే అని ఎందుకన్నానంటే, లైక్ మనకు డైలీ చార్ట్‌లో చూసినట్టయితే, డే లోపల డే ఫార్మ్ అయింది. ఇన్‌సైడ్ డే కాబట్టి, సో, రేపు మార్కెట్ ఈ హైస్‌ని క్లియర్ చేయాలి. ఈ హైస్‌ని క్లియర్ చేయాలి. ఒకవేళ మనకు బ్రేక్‌ఔట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే. మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటమ్ అంటే లైక్ మార్కెట్ రేపైతే కుదురుండదు. మాసివ్ మూవ్ అయితే రేపు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొమెంటమ్ ఉండడం వేరు. బ్రేక్‌ఔట్ అంటే నేనెందుకు బ్రేక్‌ఔట్ అని అనట్లేదు. లైక్
నిన్న కూడా ఒక హై లోని మార్కెట్ ఫార్మ్ చేసింది. ఆ లెవెల్ రేంజ్ పెద్దది కదా! ఆ రేంజ్ బ్రేక్ అవ్వదు. బట్ ఇవాళ డే హై లోని మాత్రం క్లియర్ చేసి ఒక డైరెక్షనల్ మూవ్‌మెంట్ ఉంటది. ఓకే. ఇది డైరెక్షనల్ మూవ్‌మెంట్ పైకా? కిందకా? అంటే నేనేమంటానంటే ట్రేడింగ్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో, ఇక్కడ మనము ఈ ప్రాబబిలిటీ గేమ్‌లో మనకు పైకేం మార్కెట్ ఎళ్తది, కిందకేం మార్కెట్ ఎళ్తది అని ఒక డెసిషన్ తీసుకోవడం ఎందుకు? సో, నేను ఇప్పుడున్న క్లోజింగ్ చార్ట్ బేసేసుకొని చూస్తే ఏందంటే, మార్కెట్‌లో అబ్‌నార్మల్‌గా అప్ సైడ్ మూవ్ రావాలి జనరల్‌గా. రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే, రేపు ఫస్ట్ 15 మినిట్స్ బార్ ఇటుపక్క బ్రేక్ అయితే, అటుపక్క మనం ట్రేడ్ చేసుకోవడం ఈజీ గదా! ఇప్పుడు నేను బయాస్డ్‌గా మార్కెట్‌కొచ్చాననుకోండి. అంటే బయాస్డ్ అంటే నా వే ఆఫ్ సేయింగ్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు రేపు నేను పైకి బ్రేక్‌ఔట్ అవుతదని నేను రేపొచ్చి ఓవర్ నైట్‌లో ఏ వార్ జరగొచ్చు, లేకపోతే ఏ సునామీ రావచ్చు, ఎర్త్‌క్వేక్ రావచ్చు, ఏదో ఒక ప్రమాదం అయితే రావచ్చు కదా! సో, దానివల్ల పైకి బ్రేక్‌ఔట్ అయ్యే బదులు కిందకి బ్రేక్‌ఔట్ అయ్యి, నేను ఆల్రెడీ పైకే బ్రేక్‌ఔట్ అవుతదనొచ్చి, రేపది మార్కెట్ పడతా ఉంటే నేను కొనుక్కుంటా వెళ్లి నేను లాస్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? మీకు అర్థమైంది కదా! నేనంత అంత బ్రేక్‌ఔట్ డే కోసం వచ్చి, పైకే బ్రేక్‌ఔట్ అవుతదని ఒక ప్రీ నోషన్‌తో వచ్చి నేను నేననుకున్నట్లు జరగాలని మార్కెట్‌ని శాసించడం ఎందుకు? ఎందుకు నేను రేపు పైకి బ్రేక్‌ఔట్ అవుద్దంటున్నానంటే, లైక్ మార్కెట్ ఒక బేస్ ఫార్మ్ చేసింది. మీకీ ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఒక సపోర్ట్ లెవెల్ మీద నుంచి సో, హైస్ ఇలా తగ్గుతా వచ్చి, ఒక స్ట్రాంగ్ బేస్ ఫార్మ్ చేసింది. సో, మేబీ పైకి బ్రేక్‌ఔట్ అవుతది. ఆ బేస్ స్ట్రాంగ్‌గా ఉంది కదా! అని. ఒకవేళ కిందకి బ్రేక్ అవ్వచ్చు కదండీ అంటే, ఆఫ్‌కోర్స్ బ్రేక్‌ఔట్ అనేది మనకు ఇది ప్రాబబిలిటీ ట్రేడింగ్ గాబట్టి, మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ ఎక్కువుంటది కాబట్టి, సో, డైరెక్షన్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది? సింపుల్ ట్రేడ్ రేపు చేసుకోవాలంటే, రేపు ఫస్ట్ 5 మినిట్స్ బార్ బ్రేక్ అయిందా? ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్ అయిందా? ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయిందా? ఆ డైరెక్షన్‌లో మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు, సో, మనము సర్టెనిటీతో వచ్చాం గదా! మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ ఉంటది. అది పైకి బ్రేక్ అవుతదా? కిందకి బ్రేక్ అవుతదా? మార్కెట్‌కి ఓవర్ నైట్‌లో ఏముంది? యూఎస్ మార్కెట్‌లో ఏదైనా న్యూస్ వస్తాయా? మనకు తెలీదు గదా! మనం ఎంత న్యూస్‌ని ఫాలో అయినా కూడా న్యూస్‌ని మనం 100% క్యాచ్ చేయలేం. ఎనీ మినిట్ జరుగుతది. ఒకటి గుర్తుపెట్టుకోండి. యూ ఆర్ ద లాస్ట్ పర్సన్ టు నో ద న్యూస్. సో, మార్కెట్‌లో అంత అన్‌సర్టెనిటీ ఉంటది. ఓకే. సో, మనకేంటి రేపు ఈజీ అంటే, సో, ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్‌ఔట్ అనేది చాలా ఇంపార్టెంటు. మేమేం చేస్తామంటే బిఫోర్ 15 మినిట్స్ కూడా 2 మినిట్స్ బ్రేక్‌ఔట్, 5 మినిట్స్ బ్రేక్‌ఔట్‌ని కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ దాకా మనం వెయిట్ చేయలేం కదా! బట్ అఫీషియల్‌గా అంటే మార్కెట్‌లో ఎక్కువ మంది ఆహ్, ఫాలో అయ్యేది ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్‌ఔట్, ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్‌ఔట్. ఈ ఏరియాస్‌లో మార్కెట్‌లో ఆల్గోస్ ఉంటాయి. లైక్ ఆల్గోస్‌ల మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా! సో, ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేక్ అయినప్పుడు ఆ సైడ్ మొమెంటమ్ రావడం. ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయినప్పుడు ఆ డైరెక్షన్‌లో మొమెంటమ్ రావడం అనేది జనరల్‌గా జరుగుతుంటది. సపోజ్ ఇదిగోండి. ఈరోజు ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయింది. ఓకే. ఆ సైడ్‌లో మొమెంటమ్ వచ్చింది. ఓకే. అదే సేమ్ నెక్స్ట్ డే అపోజిట్ సైడ్‌లో ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేక్ అయింది. మాసివ్ ట్రెండ్ డే వేసాడు పైకి. ఓకేనా? సో, ఈ రోజు బ్రేక్ అవ్వలా, ఆ రోజు బ్రేక్ అవ్వలా, ఈ రోజు బ్రేక్ అవ్వలా. సో, 3 డేస్ నుంచి మనకు 1 అవర్ బార్ బ్రేక్ అవ్వట్లేదు. బట్ మనం డైలీ చార్ట్‌లో నుంచి ఒకవేళ మనం చూసినట్లయితే ఇన్‌సైడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే నిన్న ఐబీ ఇవాళ ఐబీ బ్రేక్ అవ్వలేదు కదా! డైలీ చార్ట్‌కెళ్ళామంటే సో, ఒక బార్ లోపల ఇంకొక బార్ ఉంది. ఓకేనా? సో, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తది. ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది. సో, ఇవాళ హైలో కూడా సపోర్ట్ ఉంటది. ఎందుకంటే ఐబీలు బ్రేక్ అవ్వని రోజు హైస్, లోస్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో, ఇవంతా ఎందుకు? ఒకటే మనకు పక్కా 100% గ్యారంటీ ఏంటి? రేపు మంచి వోలటాలిటీ మార్కెట్‌లో ఉంటదని మనకు తెలుసు. సో, రేపు మంచి వోలటాలిటీ ఉంటదన్నప్పుడు, ఆ వోలటైల్ మార్కెట్‌ని మనం క్యాప్చర్ చేయడం బెస్ట్ కదా! సో, అది ఎలా క్యాప్చర్ చేయొచ్చు? ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేకౌట్, ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేకౌట్. సో, 5 మినిట్స్ బార్ బ్రేకౌట్స్ కూడా చూడొచ్చు. అది మీరు కొంచెం బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అలవాటైతే అలవాటైతే ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ 2 మినిట్స్ బార్ బ్రేకౌట్, ఫస్ట్ 5 మినిట్స్ బార్ బ్రేకౌట్ అనేది మీకు అలవాటయిన తర్వాత ట్రేడ్ చేసుకోవడం ఓకే. స్టార్టింగ్ ఏందంటే అందరికీ తెలిసింది. ఫస్ట్ 15 మినిట్స్ బార్ బ్రేకౌట్ ఇంపార్టెంట్. సో దట్ ఇనిషియేటివ్ ప్లేయర్స్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఫస్ట్ 1 అవర్ బార్ బ్రేకౌట్ అయినప్పుడు ఆహ్, ఇనిషియేటివ్ ప్లేయర్స్ మార్కెట్‌లోకొస్తారు. సో మార్కెట్‌ని ఒక డైరెక్షనల్‌గా తీసుకెళ్తారు. ఓకే. లేకపోతే సైడ్ వేస్ డే, రేంజ్ డే పడతదనమాట. లేదా టిపికల్ డే పడతది. ఫైన్. మనకి ఈజీగా అర్థమైంది ఏంటి? రేపు నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను ఒక దారుణమైన డైరెక్షనల్‌గా ఒక బ్రేకౌట్ కానీ, మొమెంటమ్ ఉంటది. సో, నేనేమంటానంటే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేద్దాము అంటున్నాను. ఓకేనా? దాన్నెలా ఎక్స్‌ప్లాయిట్ చేద్దాము? బయాస్డ్‌గా వద్దామా అంటే ఏమంటున్నాను? 1 అవర్‌లో లైక్ ఒక బేస్ మీద చాలా సేపు ఆగింది గాబట్టి, ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసింది గాబట్టి, అక్కడి నుంచి రివర్స్ అవుతది అని డైరెక్షనల్‌గా ఆడడం బెస్టా? లేకపోతే సింపుల్‌గా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ 5 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్, ఫస్ట్ 1 అవర్ బ్రేకౌట్ వచ్చినప్పుడు ఆ డైరెక్షన్‌లో ట్రేడ్ చేసుకుంటా వెళ్ళిపోవడం బెస్టా? లేదా మన షార్ట్ టర్మ్ ట్రెండ్‌తో పాటు డైరెక్షన్ వెళ్ళడం ఈజీయా? సో, అది అప్ టు యూ. సపోజ్ ఇవాళ మనము 5 మినిట్స్ చార్ట్‌లో నిఫ్టీ అయితే చాలా క్లియర్ ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ చాలా క్లియర్‌గా ఉంది. సో, ప్రైసెస్ మన షార్ట్ టర్మ్ ట్రెండ్ కింద ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ చాలా సార్లు రిజెక్ట్ చేసింది. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎక్కింది. ఓకే.
మనకు లెగ్ రీట్రేస్మెంట్ ప్రీవియస్ లో ప్రొటెక్ట్ అయింది. ఓకే, హైని బ్రేక్ చేసింది. ఇది ఒక ఈజియెస్ట్ డే ఇక్కడ. ఈ పార్ట్ లో మాత్రం వెయిట్ చేసి ఉంటే మంచి ఆపర్చునిటీ. మీకు ఇంతకుముందు 2 మినిట్స్ నుంచి చూపించా కదా, 2 మినిట్స్ నుంచి మార్కెట్ లోవర్ హై ఫార్మ్ చేసి ప్రీవియస్ లో బ్రేక్ అయింది. ఇది మాత్రం చాలా ఈజీగా ఉంది కంపేర్ టు రిమైనింగ్ పార్ట్. ఓకే, రిమైనింగ్ పార్ట్ లో టఫ్ ఉంది కొంచెం, ఈవెన్ దో రేంజ్. ఓకే, బట్ అంత ఎక్కువ మొమెంటం క్యాప్చర్ చేసే అంత మూవ్స్ అయితే లేవు కదా. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇలా రేంజ్ ఉంది. ఓకే, స్టిల్ దాంట్లో మనకు ట్రేడ్స్ దొరుకుంటాయా అంటే దొరుకుతాయి. లైక్ ఇగ్నోరింగ్ బార్లు కానీ, ఓకే, మన షార్ట్ టర్మ్ ట్రెండ్ దగ్గర రిజెక్ట్ అయినవి కానీ, మన లోవర్ టైం ఫ్రేమ్స్ లో నుంచి ట్రేడ్ ఎలా చేసుకోవాలనేది మీకు ట్రెండ్ లో నేర్పించే కదా, అది ఫాలో అయితే. ఇంకొకటి మీరు గమనించినట్లయితే మేబీ ఇక్కడ మీకు ఇలా ఉంది కదా, నేను ఒకసారి ఆప్షన్ చార్ట్ చూపిస్తాను, లైక్ ఆప్షన్ సెల్లింగ్ చార్ట్ చూపిస్తాను. మనకి ఇండెక్స్ చార్ట్ ఏమో రేంజ్ లో ఉంది, బట్ సిఈ చార్ట్ అయితే అంటే ఎక్స్పైరీ దగ్గర ఉంది కదా, సిఈ చార్ట్ ఏమో క్లీన్ గా డౌన్ ట్రెండ్ ఫార్మ్ చేసింది. సో ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి ఇవాళ సో ఈజీ మనీ ఉండేది, లైక్ ఒక మంచి లెగ్ రీట్రేస్మెంట్ కింద చూడండి, ఒక స్ట్రాంగ్ డౌన్ సైడ్ లెగ్, లెస్ దాన్ 50% రీట్రేస్మెంట్, ప్రీవియస్ లో బ్రేక్ చేసింది. మళ్ళీ లెస్ దాన్ 50% రీట్రేస్మెంట్, మళ్ళీ ప్రీవియస్ లో బ్రేక్ చేసింది. సో లైక్ ఈ మంచి మొమెంటం ఎర్లీ మార్నింగ్ ఉంది కదా, ఇక్కడ ఇండెక్స్ ఏమో అక్కడే జరుగుతుంది కదా. ఓకే, ఆప్షన్ చార్ట్ చూసి ట్రేడ్ చేస్తుంటే కూడా లైక్ ఇవాళ చాలా మంచి డైరెక్షనల్ ఉండే. ఇదిగోండి, ప్రీవియస్ హై బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఆప్షన్ సెల్లర్కి ఇవాళ అంటే లైక్ ఆప్షన్ ఏమనాలి, ఎక్స్పైరీ ముందు రోజు, ఎక్స్పైరీ రోజు రేంజ్ మార్కెట్ కానీ సైడ్ వేస్ డే కానీ పడిందంటే టైం డీకే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా టైం డీకే వల్ల మనకి అలా ఆప్షన్ డీకే అయిపోయింది అనమాట. ఓకేనా, ఇవాళ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది. సో ఇది సిఈ చార్ట్ లోనే ఇలా ఆపర్చునిటీ దొరికిందా అంటే మీకు పిఈ చార్ట్ కూడా ఇస్తాను. ఇవాళ పిఈ చార్ట్ లో కూడా చూడండి. సో జనరల్ గా మనకు ఎక్స్పైరీ దగ్గర ఉన్నప్పుడు మాత్రము ఓకే ఓకే టైం డీకే ఉంటుంది కాబట్టి, ఎక్స్పైరీ అనే కాదు ఆప్షన్స్ లో మనకు డైరెక్షన్ లేనప్పుడు మనం చూసాం కదా, మనము 55,300 సిఈ తీసుకున్నాము, 55,500 పిఈ తీసుకున్నాము. సో సిఈనే డీకే అయిపోయింది, పిఈ కూడా డీకే అయిపోయింది. బట్ ఇండెక్స్ చార్ట్ ఎలా ఉంది, ఇండెక్స్ చార్ట్ లైక్ సైడ్ వేస్ ఉంది. ఓకే, సో మనం ఫ్యూచర్ చార్ట్ చూద్దాం. సమ్ టైమ్స్ ఫ్యూచర్ చార్ట్ ఎప్పుడు కూడా రేపు ఒక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లో ఉంటుంది. ఏ డైరెక్షన్ అనేది నేను డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పడానికి లేదు. బట్ అలాంటి మనం బయాస్ మైండ్ సెట్ తో వస్తే మనం రేపు ఫ్రీగా ట్రేడ్ చేయలేము. ఓకేనా, సో బ్రేక్అవుట్ ఉంటుంది, బ్రేక్అవుట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక మొమెంటం అయితే ఉంటుంది. అది 15 మినిట్స్ లో బార్ బ్రేక్అవుట్ సైడ్, 1 అవర్ లో బార్ బ్రేక్అవుట్ సైడ్, లేదా ఫస్ట్ 5 మినిట్స్ బార్ బ్రేక్అవుట్ సైడ్ అయినా లైక్ మనం చూసుకుంటే మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓకేనండి.